శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడును. ముఖం చూసి, చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. గురువుగారి ఫోన్ నంబర్ 9099835894. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, మిమ్మల్ని ఎవరైతే కాంటాక్ట్ అవ్వాలని మీరు కోరుకుంటున్నారో వారి యొక్క పేరుని మనసులో తలుచుకొని ఈ యొక్క ఫోటోని ఒక్క నిమిషం చూస్తే చాలు, 2వ నిమిషంలోనే మీరు కోరుకున్న వ్యక్తి నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ తప్పకుండా వస్తుంది. మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. 100% జరిగే తీరుతుంది. అంత అద్భుతం ఉంది ఈ వీడియోలో అన్నమాట. అంత అద్భుతం ఏముంది ఈ వీడియోలో అంటారా? తప్పకుండా ఇది ఒక కాంటాక్ట్కి సంబంధించినటువంటి వీడియో అనమాట. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మీరు కోరుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా మీరు కాల్ చేస్తారనమాట. ఇంకా అంత అద్భుతమైన పరిహారం ఏంటి, ఇది ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలంటే, ఇద్దరు విడిపోయిన వ్యక్తులు కానీ, ఇద్దరు ప్రేమికులు కానీ విడిపోయినా సరే, తల్లిదండ్రులు విడిపోయి ఉన్నా సరే, అన్న చెల్లెలు విడిపోయి ఉన్నా సరే, స్నేహితులు విడిపోయి ఉన్నా ఇది చాలా చక్కగా పనిచేస్తుంది. అలాంటి వారందరికీ కూడా మీరు ఈ వీడియోని షేర్ చేశారంటే వాళ్ళందరూ కలిసినా మీకు పుణ్యం వస్తుంది కదా. మీరు ఎవరినైతే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నారో వారు ఖచ్చితంగా మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. ఈ వీడియోని చూసిన ఒక్క నిమిషంలోనే, 2వ నిమిషంలోనే అంత అద్భుతం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో ఏంటి అంత అద్భుతం ఉందంటే తప్పకుండా ఉండండి. ఇద్దరు విడిపోయినటువంటి వ్యక్తుల్ని కలిపేటటువంటి ఒక సింబల్ అనమాట. ఈరోజు మీకు చూపించబోతున్నటువంటి ఆ సింబల్ విడిపోయిన అంటే ప్రేమికులు మాత్రమే కాదు, విడిపోయిన వాళ్ళు కూడా చాలా బంధాలు, బంధుత్వాలు కూడా ఉంటాయి కదా. ప్రేమికులు స్టార్టింగ్లో బాగానే ఉంటారు, ఎంతో ముద్దుగా ఉంటారు, ప్రేమగా కబుర్లు చెప్పుకుంటారు. తర్వాత విడిపోయి వాళ్ళు ఏంటంటే వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కాస్త తగ్గి గొడవలకు, అపార్థాలకి కారణమవుతుంది. అలాంటి వాళ్ళు కానీ మరికొంతమంది భార్యాభర్తలు అనవసరమైన విషయాలు గొడవ పడి దూరం అయిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు తిరిగి మళ్ళీ మీ దగ్గరికి రావాలి, మీ సొంతం అవ్వాలి. అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారి పర్సన్స్ పేరు చెప్పుకొని నేను చెప్పిన ఈ సింబల్ కనుక రాశారంటే ఖచ్చితంగా 5 నిమిషాల్లోనే మీకు ఒక అద్భుతం జరుగుతుందనమాట. వాళ్ళ నుంచి ఫోన్ కానీ మెసేజ్ కానీ రావడం జరుగుతుంది. మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. కొంతమంది అన్న చెల్లెలు, అక్క చెల్లెలు ఉన్నా సరే గొడవ పడి మాట్లాడుకోకుండా దూరం అయిపోయి ఉంటారు కదా. చాలా ఫ్యామిలీస్లో ఇలా జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక కారణాల వల్ల కానీ వాళ్ళు కాంటాక్ట్ అవ్వాలి. ఇంకొంతమంది పిల్లలు ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతూ ఉంటారు కదా, గమనించండి. చిన్నపిల్లలు తప్పిపోవడమో లేదా ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోవడమో, ఒక వ్యక్తి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి అసలు కాంటాక్ట్ అనేది ఉండదు. వాళ్ళు ఎక్కడో ఉంటారు, నా అన్న వాళ్ళ జాడ అనేది అంతుపట్టకుండా పోతుందనమాట. ఎక్కడున్నారో తెలియనివ్వకుండా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఇంట్లో ఉన్న వాళ్ళేమో ఇంత బాధపడి నరకం పడుతూ ఉంటారు. ఎటు వెళ్ళిపోయారో, ఏమైపోయారో, ఏదైనా జరిగిందా, జరగలేదని ఆలోచనలతో నరకం కనిపిస్తారనమాట. అలాంటి వాళ్ళు మీకు ఎవరైనా సరే ఇంట్లో నుంచి వెళ్ళిపోయారన్నా సరే, మీకు అలిగి వేరే కారణాల వల్ల వెళ్ళిపోయినా సరే, అంటే తప్పిపోయి వెళ్ళిపోయినా సరే, ఎంత వెతుకుతున్నా సరే, ఎంత ప్రయత్నిస్తున్నారు కానీ కొన్నిసార్లు చిన్నపిల్లల విషయంలో ఇలా జరుగుతుంది. లేదా ముసలి వాళ్ళు కూడా ఇలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎక్కడికో తప్పిపోయి ఫోన్ చేయకపోవడం, అడ్రస్ తెలియక బాధపడుతూ ఉంటారు. అలా కాకుండా కొంతమంది స్నేహితులు మాట విని కారణంగా దూరం అయిపోయి మీ యొక్క నెంబర్ని బ్లాక్ చేసేస్తూ ఉంటారు. ఇక బంధువులు, రిలేటివ్స్, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైనా సరే, 2 వ్యక్తులు ఉన్నారు, వాళ్ళిద్దరూ కూడా ఒక వ్యక్తి నుంచి దూరం అయిపోయారు, కాంటాక్ట్ లేకుండా పోయారు. వాళ్ళతో మీరు మాట్లాడలేకపోయినా సరే, వారు ఎక్కడున్నారో మీకు తెలియకపోయినా సరే, మీరు చాలా కంగారుగా, బాధగా ఉంటుంది. మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా ఎవరి దగ్గర ఇలా మేము ఉన్నాము, ఇక్కడ ఉన్నాము అన్నట్లుగా ఏదో ఒక వార్త మీకు ఏదో ఒక వార్త వినడం అనేది జరుగుతుందన్నమాట. మనకు డబ్బులు ఇవ్వాలి, వాళ్ళు తీసుకోవడం ఈరోజు రేపు ఇస్తామని తీసుకుంటారనమాట. అసలు ఫోన్లు చేసినా సరే రిసీవ్ చేయరు. ఇక ఏమవుతుందో అనేసి మనం టెన్షన్ పడుతూ ఉంటారనమాట. అసలు ఉన్నారా, పరారైపోయారా తెలియదు. కాబట్టి ఒకసారి చీటీలు కట్టించుకొని కూడా వాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళకి ఫోన్ చేసినా సరే ఫోన్ రిసీవ్ చేయరు. ఒక ముఖ్యమైన విషయం మనకి ఎవరైనా సరే పాస్ చేయాలన్నా సరే ఫోన్ కలవట్లేదు. ఇలాంటి కారణాల వల్ల మనకు ముఖ్యమైన విషయాన్ని మనం చేరవేయలేకపోతామన్నమాట. అలాంటప్పుడు
వాళ్ళంతట వాళ్ళే మీకు కాల్ చేయాలన్నా, ఇలా మీకు ఏ కారణాల వల్ల అయినా సరే ఇంకొకరి వ్యక్తి నుంచి కాల్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే, ఆ కాల్ మీకు రావాలి అన్నా, వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అన్నప్పుడు మీరేం చేస్తారంటే, ఒక వైట్ పేపర్ని తీసుకొని బ్లాక్ కలర్‌పై అంటే బ్లాక్ కలర్ తప్పించి ఏ కలర్ అయినా సరే యూజ్ చేయండి. బ్లూ, గ్రీన్, యెల్లో, రెడ్ ఏదైనా సరే అది మీరేం చేస్తారంటే, నేను చెప్పింది రాయండి. ఇది రిలేషన్‌ని అట్రాక్ట్ చేసేటటువంటి సింబల్ అనమాట. ఈ సింబల్ కనుక ఇలా వేసుకున్నారంటే మీరేం చేయాలంటే ముందుగా మీ వ్యక్తి మీకు దూరమైన వ్యక్తిని మనసులో తలుచుకోండి. ఆ వ్యక్తి వెంటనే నన్ను కాంటాక్ట్ అవ్వలేదు, నా దగ్గరికి చేరాలి, వారు ఎక్కడున్నారు ఏంటని అనే విషయం నాకు తెలియాలి, ఏదో ఒక విధంగా కాంటాక్ట్ అవ్వాలని మనసులో చెప్పుకోండి. ఆ సింబల్ రాశాక మీ పర్సన్ వ్యక్తి పేరు ఏదైతే ఉందో అక్కడ రాయండి. కింద పేరు మధ్యలో కాంటాక్ట్ అని రాయండి. ఇలా రాసి మీరు ఈ సింబల్ని గీసి మీరు ఈ పర్సన్ పేరు రాయాలన్నమాట. పక్కనే కాంటాక్ట్ అని కనుక రాసుకున్నారంటే, ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని మడత పెట్టేసి మీ దగ్గర పెట్టేసుకోండి. మీ దగ్గరే ఉంచుకోండి. ఇలా మీ దగ్గరికి వచ్చినట్టు, మళ్ళీ మీతో కలిసినట్టు, మళ్ళీ మిమ్మల్ని అర్థం చేసుకున్నట్లు మీరు ఊహించుకోండి అనమాట. మళ్ళీ మీరు వారు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, ఇలా కలిసి ఉన్నారు, ఇలా జరిగినట్టుగా మీరు సంతోషంగా ఉన్నట్టుగా ఊహించుకోండి. యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఈ పేపర్ని మీరు ఎన్ని రోజులు మీ దగ్గర పెట్టుకోవాలంటే, ఆ పర్సన్ మీ దగ్గరికి వచ్చేంత వరకు కూడా ఈ పేపర్ని మీరు 1 నిమిషం చూసినా పర్లేదు, 2 నిమిషాలు చూసినా పర్వాలేదు, ఎన్ని నిమిషాలు చూసినా సరే పర్వాలేదనమాట. అలా చూస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు కోరుకున్న పర్సన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. ఏదో విధంగా ఇప్పుడు కాంటాక్ట్ అవుతారు. ఆ సింబల్ ఏంటి, ఎలా రాశారనేది స్క్రీన్ మీద కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. మీరు చాలా వాళ్ళతో సంతోషంగా ఉన్నట్టుగా హ్యాపీగా ఫీల్ అవ్వండి. మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆలోచన అన్నిటిని కూడా యూనివర్స్ మీకు అందిస్తుంది. వాళ్ళు వెంటనే మీకు కాల్ చేసేలా చేస్తుంది. ఇది 100కి 100% రిజల్ట్ అయితే వచ్చి తీరుతుందండి. మీరు ఎవరినైతే ఖచ్చితంగా కోరుకుంటున్నారో వారిని మనసులో తలుచుకునేలా చేశారంటే తప్పకుండా 5 నిమిషాల్లో వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారనమాట. కాబట్టి నమ్మకంతో చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.